డాక్టర్ గారు మన ప్రేక్షకులందరి కోసం ఆహార నియమాలతో పాటు అప్పుడప్పుడు కొన్ని హెల్త్ టిప్స్ కూడా చెప్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు హెల్త్ టిప్ ఏంటో చెప్తారా? మనకి నీరసాన్ని తగ్గించి బలాన్ని ప్రసాదించే B1 విటమిన్, థైమిన్ విటమిన్ గురించి స్పెషల్ గా చెప్పబోతున్నాం. ఓకే. మన శరీరం లోపలికి ఆహార పదార్థాలు వెళ్ళిన తర్వాత అవి కణాల లోపలికి వెళతాయి. కణాల లోపల ఆహారాలని ఫైర్ చేయడానికి మైటోకాండ్రియన్లని ఉంటాయి. ఇప్పుడు బర్నర్ దగ్గర గ్యాస్ ఎట్లా ఫైర్ అవుతుంది, పిస్టన్ దగ్గర ఆయిల్ ఎట్లా ఫైర్ అవుతుంది, మన కణాల్లో మైటోకాండ్రియన్లో ఆహారాలు ఫైర్ అవుతాయి. ఆ మైటోకాండ్రియన్లో ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే B1 విటమిన్ కావాలి. అంటే మన ఆహార పదార్థాలు శక్తిగా మారాలంటే B1 విటమిన్ కావాలి. ఇది లేకపోతే ఎనర్జీ ప్రొడక్షన్ కి అవరోధం కలుగుతుంది. అందుకని అతి ముఖ్యమైనది ఇది B1. ఇంకొక ముఖ్యమైన లాభం ఉంది B1 లోపల. ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. పొయ్యిలో పుల్లమండినప్పుడు బొగ్గు బూడిదలాగా ఈ రిలీజ్ అయిన వేస్ట్ ని కణము లోపల ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోకపోతే కణాలకు ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది. అలాగే కణములో రిలీజ్ అయిన వ్యర్థాలని కణం క్లియర్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు B1 విటమిన్ కావాలి. ఎనర్జీ ప్రొడక్షన్కి, వేస్ట్ని క్లియర్ చేసుకోవటానికి ఈ రెండు అతి ముఖ్యమైన పనులకి B1 కావాలి. ఇంకొక ముఖ్యమైనది ఉంది. నరాల లోపల నుంచి మన మెదడు నుంచి శరీర అవయవాలన్నిటినీ పని చేయడానికి ఆధారమైన నరాలే. అందుకని నరాల బలానికి B1 అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. నర్వ్ కండక్షన్ అంటారు. అంటే అటించి ఇటు ఇటించి అటు సమాచారాన్ని సంకేతాలని మోసుకెళ్ళేవి నరాలే. ఆ నరాల కణాలు బాగా పనిచేయాలంటే ఎసిటైల్ చోలిన్ అనేది ఎక్కువ కావాలి. అది B1 ఉంటేనే రిలీజ్ అవుతుంది. అందుకని B1 విటమిన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. అలాంటి B1 విటమిన్ తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వ, తెల్లటి పిండ్లు, పాలిష్ పెట్టినది తింటే మొత్తం తవుడులోకి పోతుంది. లాభం సున్నా మనకి. అలాంటి B1 బాగా ఉన్న ఏకైక ఆహారం తాటి బెల్లం. మన బాడీకి 1.2 మిల్లీగ్రామ్స్ ఒక రోజు కావాలి. అలాంటిది 100 గ్రాముల తాటి బెల్లంలో 24 మిల్లీగ్రాములు ఉంది. కావాల్సింది 1.2 అంటే దగ్గర దగ్గర 20 రెట్లు పైన ఎక్కువ ఉంది. అందుకని ఇంత తాటి బెల్లం మొక్క తింటే నరాలు అద్భుతంగా పనిచేస్తాయి. నీరసం ఉన్న వారికి శక్తి బాగా వస్తుంది. కాబట్టి ఇంట్లో తాటి బెల్లం పెట్టుకుని పాలల్లోనో కాస్త మొలకల్లోనో ఎప్పుడన్నా కాలక్షేపానికి మామూలుగా ఏదో పల్లీలు తినేటప్పుడు, పుట్నాల పప్పు తినేటప్పుడు వీటిని నంచుకోండి అటుకుల్లో కానీ. అందుకని తాటి బెల్లం జ్యూసుల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా దాన్ని వాడుకుంటే మంచిది. B1 విటమిన్, థైమిన్ పుష్కలంగా అందుతుంది. విన్నారు కదా. మరి B1 అన్నది శరీరానికి అలాగే మనందరం ఆరోగ్యకరంగా ఉండడానికి అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి B1 ఎక్కువగా లభించే తాటి బెల్లాన్ని మీరందరూ కూడా మీ ఆహారంలో కాస్త జోడించుకోవడానికి ప్రయత్నించి చూడండి.